కృపాభరితుడైన మా యేసు ప్రభువా, మీ పవిత్రమైన పాదములను బట్టి నేను స్తుతిస్తూ కీర్తిస్తూ మహిమపరుస్తున్నాను. తండ్రి, ఎనలేని మీ కనికరము గత సంవత్సరం అంతా కూడా మా పట్ల మీరు చూపెట్టారు. మీరు చేసిన సహాయాలు ఎన్నో గొప్పవి స్వామి. తండ్రి, మీకు ఏ రీతిగా కృతజ్ఞతలు చెల్లించాలనో తండ్రి మా ప్రభువా, మేము చాలా రుణస్థులమై ఉన్నాం. తండ్రి, ఈ ఉదయకాలం వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ నీ వాక్యంలో చెప్పబడిన రీతిగా నూతన పరచబడిన బిడ్డలుగా వారి జీవితాలలో ఉన్న ప్రతి విధమైన కల్మషమును తొలగించుకొని పవిత్రత కలిగి జీవించే వారినిగా ఒక్కొక్కరిని చేయమని ప్రార్థిస్తున్నాను. రాబోయే రోజుల్లో బిడ్డ కుటుంబాలలో ఉన్నవారిని సాతాను యొక్క కట్ల నుండి తెంచండి ప్రభా. ఎందరో బిడ్డలు ఎన్నో సమస్యలతో, రుణ బాధలతో, ఎన్నో కష్టాలతో బాధపడుతున్నారు. వారందరినీ మీరు కనికరించండి. నీ కృప చాటున వారిని భద్రపరచండి. మీరు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యాలు చేసే దేవుడు, మహత్కార్యాలు కూడా చేసే దేవుడు. తండ్రి, దయచేసి బిడ్డల పట్ల మీరు కనికరాన్ని చూపెట్టి ఒక గొప్ప కార్యం చేయమని యేసుప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జనవరి మాసం 2వ తారీఖు 2025 సంవత్సరం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం. పిమ్మట యెరూషలేమునందు దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహము చేసుకుని ఇంకా కుమారులను కుమార్తెలను కన్నాడు. యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను, ఇబ్హారు, ఎలీషూవ, ఎల్ఫాలేటు, నోగహ్వ, నెపెగు, యాఫియా, ఎలీషామా, జయల్యాగా, ఎలీఫెలెటు. దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా అభిషేకము చేయబడినని విని ఫిలిష్తీయులందరూ దావీదును వెతికి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను. దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను. ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలో దిగిరి. ఫిలిష్తీయుల మీదికి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా, యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించేదనని సెలవిచ్చాను. ప్రియులారా, 2వ వచనంలో దావీదు రాజుగా స్థిరపరచబడ్డాడని ఆయన గ్రహించాడు. 3వ వచనంలో 4, 5, 6 వచనాలలో యెరూషలేములో అతనికి పుట్టిన కుమారులను గురించి చెప్పారు. అయితే అతడు ఫిలిష్తీయులు దావీదును వెతికి పట్టుకొనుటకై బయలుదేరారని విన్నప్పుడు దావీదు ఫిలిష్తీయుల మీదికి యుద్ధానికి వెళ్ళక మునుపు దేవుని యొద్ద విచారణ చేశాడు. ప్రియులారా, రాజుగా అయ్యాడు, చాలా సంతోషం. ఆయన ఇంకా కొంతమందిని పెళ్లి చేసుకున్నాడు, ఇంకా సంతోషం. పిల్లల్ని కన్నాడు, ఇంకా సంతోషం. అయితే ఫిలిష్తీయులు అతని మీదికి యుద్ధానికి వచ్చారు. అదే విచారం. అయితే యుద్ధానికి వచ్చారని దావీదు వెంటనే వారి మీదికి యుద్ధానికి వెళ్ళలేదు.
యెహోవా యొద్ద విచారణ చేశాడని వాక్యము సెలవిస్తుంది. యుద్ధము చాలా భయంకరమైనది కదా. యుద్ధంలో వెళితే మరణమో లేక బ్రతుకో తెలియదు. చావనైనా చావాలి, చంపనైనా చంపాలి. తన పక్షాన ఉన్నటువంటి సైన్యంలో ఎంతమంది చనిపోతారో తెలియదు, ఎలాగ చనిపోతారో తెలియదు, ఎంతమంది అవిటివారైతారో తెలియదు. కాలు పోయేవారు, కన్ను పోయేవారు, చేతులు పోయేవారు, రకరకాలుగా యుద్ధము అంత భయంకరంగా ఉంటుంది. వచ్చిన వారు ఫిలిస్తీయులు కాబట్టి ప్రియులారా గమనించాలి. మన జీవితంలో కూడా ఎన్నో సంతోషకరమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి, చాలా సంతోషిస్తూ ఉంటాం. అయితే దావీదుకు వచ్చిన సమస్యలాగా అతనికి ఫిలిస్తీయులు యుద్ధమునకు వచ్చారు. అదే రీతిగా మనకు కూడా ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, నష్టాలు వస్తూ ఉంటాయి, వ్యాధులు వస్తాయి. ఎందరో మనతో పోరాడే వ్యక్తులు కూడా మన మీదికి లేస్తారు. అలాంటప్పుడు మనము చేయాల్సింది, మనము సొంత ప్రయత్నాలతో వారితో పోరాడాలి అని కాదు. దావీదు గారు యెహోవా యొద్ద విచారణ చేశాడని వాక్యము సెలవిస్తుంది. మనము కూడా ప్రతి సమస్యలో మనకెంత పేరు ప్రఖ్యాతులున్నా, మనకెంత బలగము ఉన్నా దేవుని యొద్ద విచారణ చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. అనేక మంది దేవుని పవిత్రమైన పాదాల చెంత మొరపెట్టి, ప్రభువా, యుద్ధము చేయుటకు వెళుదునా, లేక ఈ సమస్యని పరిష్కరించుకోవడం ఎలాగా, ఈ రుణబాధల నుండి నేను విడుదల పొందడం ఎలాగా, ఈ వ్యాధి నుండి నేను విడుదల పొందడం ఎలాగా అని ప్రభు యొద్ద విచారణ చేసే బిడ్డలుగా మనమందరం ఉండాలని ప్రభువు నామాన మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభుల వారు సెలవిచ్చారు. ఏమన్నాడంటే, వెళ్ళు అని వారిని నేను నీ చేతికి అప్పగిస్తానని ప్రభుల వారు సెలవిచ్చారు. దేవుని యొద్ద విచారణ చేస్తే ఖచ్చితంగా ఆ కృప కలిగిన దేవుడు మనకు విజయాన్ని ప్రసాదిస్తాడు. దావీదు జీవితంలో కూడా అదే జరిగాది. వారు బయల్పెరాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతము చేసి, జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేశాననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీము అను పేరు పెట్టాడు. ప్రియులారా గమనించాలి, బయల్పెరాజీము అనేటటువంటి మాటకు ప్రవాహముల స్థలము అని అర్థం. ఆ రోజున దావీదు గారు ఆయన సైన్యము శత్రువులతో యుద్ధం ఆడేటప్పుడు ఒక ప్రవాహము ప్రవహించినట్లుగా శత్రువులు పారిపోవడం, శత్రువులు చనిపోవడం, ఆ రీతిగా జరిగాది. గొప్ప విజయాన్ని ఆ కృపగల దేవుడు సహాయం చేశాడు. ఆయన అంటున్నాడు, నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేశాననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీము అను పేరు పెట్టానని. వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్నిచేత కాల్చివేయవలనని దావీదు సెలవిచ్చారు. ఫిలిస్తీయుల ఆ స్థలంలో, ఆ యుద్ధ స్థలంలో వారి దేవతల్ని విడిచిపెట్టి పారిపోయారు. అప్పుడు దావీదు గారు వారి మీద విజయము సంపాదించడమే కాకుండా వారు తీసుకొచ్చినటువంటి ఆ దేవతల్ని అగ్నితో కాల్చి చంపివేయమని చెప్పేశాడు. ప్రియులారా గమనించాల్సింది, ఈ రోజున విజయము మనకు అవసరం, కానీ
విగ్రహాలు అవసరం లేదు. చాలామంది జీవితాలలో విజయం ప్రక్కన పెట్టి విగ్రహాలు కోరుకుంటూ ఉన్నారు. దాని అర్థము దేవుడు కాని వాటిని చాలామంది కోరుకుంటూ ఉన్నారు. విగ్రహం అనేది నేను నమ్ముకున్న దేవుడు కాదు. నా రక్షకుడైన యేసు ప్రభుల వారు కాదు. నేను నమ్ముకున్నది సర్వలోకనాథుడైన యేసు ప్రభుల వారు, జీవులకు అంతిమ న్యాయాధిపతి అయిన ఆ కృపగల తండ్రి. కాబట్టి నేను ప్రభువు నాకిచ్చిన విజయమును బట్టి విగ్రహాల్ని, దేవుడు కాని వాటిని నేను దూరంగా తీసివేసుకోవాలి, కాల్చివేయాలి. ప్రియులారా, గమనించాలి. దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఫిలిష్తీయులు మరల ఆ లోయలోనికి దిగిరాగా దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేశాడు. రెండవ పర్యాయము ఫిలిష్తీయులు తిరిగి దావీదు మీదికి వచ్చారు. అప్పుడు దావీదు మరల యెహోవా యొద్ద విచారణ చేశాడని వాక్యము సెలవిస్తుంది. అందుకు దేవుడు, నీవు వారిని కొనిపోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబలి చెట్లు ఎదురుగా నిలిచి కంబలి చెట్ల కొనలయందు కాళ్ళు చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము అని చెప్పాడు. 15వ వచనములో మొదటి భాగంలో ఆ రీతిగా రాయబడి ఉంది. వారి మీదికి యుద్ధానికి వెళ్ళొద్దు, నీవు చుట్టుకొని వెళ్ళాలి. కంబలి చెట్ల దగ్గర వారి కాళ్ళు శబ్దము వినబడినప్పుడు అప్పుడు వారితో యుద్ధం చేయమని ప్రభుల వారు సెలవిచ్చారు. ప్రియులారా, గమనించాలి. మొదట యుద్ధంలో విజయం వచ్చేది గనుక రెండవ పర్యాయము ఫిలిష్తీయులు వస్తే అప్పుడు కూడా నాకు విజయం వస్తుందని మూర్ఖంగా వెళ్ళలేదు. ఆ రెండవ పర్యాయము యుద్ధానికి వచ్చినటువంటి ఫిలిష్తీయులను బట్టి యెహోవా యొద్ద విచారణ చేశాడు. మనం కూడా సమస్య తర్వాత సమస్య మనకు వచ్చినప్పుడు దేవుని యొద్ద విచారణ చేసి విజయము పొందుదుముగాక. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, 12వ వచనము పూర్తయిపోయారు.